నాయుడు ఇలాగే అప్పులు తీసుకొచ్చి చేసి ఇలా కోట్ల రూపాయలు తీసుకొచ్చి చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ఆయన అప్పు చేయక మానడు, వీళ్ళేదో అప్పు చేయనట్టు. అప్పు అంటే స్పెల్లింగ్ తెలియదు, అర్థం తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. సో దీన్ని ట్రాప్ వేయడం అనాలా, లేకపోతే టీడీపీ మిస్అండర్స్టాండ్ చేసుకుంది, వాళ్ళ ట్రాప్లో పడ్డారనుకోవాలా? వెంకటకృష్ణ గారు, సార్ రాష్ట్రంలో ఉండేది ఆ రెండు పార్టీలే కాదు, టీడీపీ వైకాపా రెండే కాదు, 7 పార్టీలు ఉన్నాయి. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మాట కూడా అన్నాడు, అధికారంలో ఉంటే టీడీపీ, లేకపోతే మేము మిగతా వాళ్ళు లెక్కలేదని కూడా అనేశాడు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పటి నుండి 1953 నుంచి ఇప్పటి వరకు 72 సంవత్సరాల్లో 46 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, 21 సంవత్సరాలు టీడీపీ పరిపాలించింది, కేవలం 5 ఏళ్లే వైకాపా పరిపాలించింది. 72 ఏళ్లలో 46 కాంగ్రెస్, 21 టీడీపీ, కేవలం 5 ఏళ్లే వైకాపా. కాబట్టి అటువంటి బచ్చా వైకాపా గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా వచ్చేసి జనరల్ గా ఒక ఇష్యూ గురించి మాట్లాడచ్చు. కానీ ఏదో నాకు తెలిసి 2029లో ఇద్దరు రారు, కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేస్తారు, వచ్చి ఎవరు భయపడాల్సిన అవసరం లే. మా స్టాండ్ ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. ఆంధ్రలో రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఇది మా స్టాండ్. కానీ ప్రజా రాజధాని, మిగతాదంతా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. రాజధాని వరకు డెఫినెట్గా వచ్చేసి అమరావతి సెంట్రల్ ప్లేస్ లో ఉంది కాబట్టి అది ప్రజా రాజధాని. చంద్రబాబు నాయుడు గారు తిన్న అంతర్జాతీయ రాజధాని కాదు, నవనగరాలు కాదు, మాది ప్రజా రాజధాని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తిన్న 3 ముక్కలాట కాదు. కాబట్టి ఇది మా స్టాండ్. కాబట్టి దీంట్లో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అంతర్జాతీయ రాజధాని, నవనగరాలు, ఇది కేంద్రీకరణ ఆయన కాన్సెప్ట్. వీళ్ళది 3 ముక్కలాట, వీళ్ళ కాన్సెప్ట్. మాది 3 ముక్కలాట కాదు, కేంద్రీకరణ కాదు, మాది రాజధాని అమరావతి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. నేను ఇప్పుడు మీ పాయింట్ అప్పుడు క్లియర్ గానే చెప్పారు, ఇదే మాట ఇప్పుడు చెప్తున్నారు. ఓకే, అంతవరకు వెల్ టేకెన్. బట్ నేను అడుగుతున్నది ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్పింది నేను మళ్ళీ వినిపించాను కదా, దాంట్లో ఎక్కడైనా లేదు మేము మా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాము, ఇక్కడే ఉంటాము, అక్కడే ఎక్కడన్నా అది వినిపించిందా? అసలు ఆ సెన్స్ వినపడిందా స్పష్టంగా? అంటే ఇడ కట్టెరకుండా పాము చావకుండా అనే టైపులో ఒక ఏమి, జగన్ మళ్ళీ సీఎం అయితే ఇక్కడే ఉంటాడు, ఇక్కడ నుండే పాలిస్తాడు, విశాఖ వెళ్ళము, ఇక్కడే ఉంటాము అనేది ఒకటి నాణానికి ఒక పక్క. రెండవది వచ్చేసి రైతుల ప్లాట్స్ అభివృద్ధి చేసి విలువ పెంచుతాము. తర్వాత నెక్స్ట్ సమస్య, అమరావతిలో ఉన్న కట్టడాలు చాలు, సచివాలయము భవనాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, కొత్త నిర్మాణాలు అవసరం లేదు, ఉన్న వాటితోనే నడపచ్చు. కాబట్టి 2024లో గెలిచి ఉంటే విశాఖ నుండే పాలించే వాళ్ళము. 2019కి ముందు ఆలోచన లేదు, అధికారంలోకి వచ్చినాక 3 ముక్కలాట ఆలోచన వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ తెచ్చి నిర్మించాలా, అప్పులు కాదు అనేది ఓవరాల్ గా వచ్చేసి అటు కట్టేరకుండా పాము చావకుండా ఆయన ఇప్పుడు నువ్వు ఉండేటి చాలు కదా, ఇవన్నీ ఎందుకు, అప్పులు తేవడం ఎందుకు అనే ఒక యాంగిల్. రెండవది వచ్చేసి ఇంకా ఇక మీదట పోము, 2019కి ముందు కూడా లేదు, కానీ అధికారంకి వచ్చిన తర్వాత మాట మార్చాము, 3 ముక్కలాట అన్నాము అని ఈ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు మీరు చెప్పినట్టు విశ్వసనీయత లేని పార్టీ కాబట్టి 2019కి ముందు వాళ్ళు చెప్పింది ఏమి, ఇక్కడే ఉంటాము అని మిగతా వాళ్ళ నాయకులందరూ బల్లగుట్టి చెప్పారు, మా నాయకుడు ఇల్లు కూడా కొన్నాడు, ఇక్కడే ఉంటాడు అని చెప్పేసి. కానీ అధికారికి వచ్చినాక 3 ముక్కలాట అన్నారు కాబట్టి అది విశ్వసనీయత లేని పార్టీ, క్రెడిబిలిటీ లేని పార్టీ కాబట్టి. ఇంకోటి ఏంటంటే తాడేపల్లి నుంచే రూల్ చేస్తా ఉంటాడు. తాడేపల్లి నుంచి తాడేపల్లిలో ఆయన ఆ ఇల్లు ఉంది, సెక్రటేరియట్ లేదు. తాడేపల్లి రూల్ చేయడం కాపురం చేస్తాడు అక్కడ నుంచి, అంతే తప్ప రూల్ చేయడం కుదరదు కదా. కాబట్టి క్రెడిబుల్ లేని పార్టీ సజ్జల రామకృష్ణ చెప్పినా, జగన్ చెప్పినా దాన్ని మనము యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, దీని మీద అంటే అఫ్ కోర్స్ అందరూ